హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్లాసెస్ని మనం మలిదశ ఉద్యమం కానించాలి ఈ క్లాసెస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి తెలంగాణలో మలిదశ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి సిలబస్లో ఉన్న అంశాలు తెలియాలి. ఫస్ట్ వాడి సిలబస్లో 3 యూనిట్స్గా దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రని ఎలా అంటే, ఫస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి టైటిల్ ఇచ్చాడు. ఇది 1948 నుంచి 2014 వరకు ఈ యొక్క టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్లో భాగంగా వాడు ఈ యొక్క సబ్జెక్ట్ని 3 విభాగాలుగా విభజించాడు. ఒకటి తెలంగాణ భావన దశ అని, ఒకటి తెలంగాణ భావన దశ అని, ఒకటి సమీకరణ దశ అని, మరొకటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగాని స్టార్ట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ భావన దశ వచ్చేసి మనకు తీసుకుంటే 1948 నుంచి 1970 వరకు దీన్ని డివైడ్ చేశారు. అదేవిధంగా ఆ రెండవ దశ అయినటువంటి సమీకరణ దశ 1971 నుంచి అలా 1971 నుంచి 1990 వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశ వచ్చేసి 1991 నుంచి 2014 వరకు ఈ దశని రాష్ట్ర ఆవిర్భావ దిశగా డివైడ్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇలా డివైడ్ చేశాడంటే, తెలంగాణ సిద్ధాంతకర్త అలాగే తెలంగాణ జాతిపితగా ప్రసిద్ధి చెందినటువంటి మన యొక్క జయశంకర్ సారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతని యొక్క భావజాలాన్ని అర్థం చేసుకున్నటువంటి టీజీపీఎస్సీ, ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం అనే అంశాన్ని సిలబస్లో పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది, అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, నీళ్లు నిధులు నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిలబస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సిలబస్ ద్వారా ముఖ్యంగా మనం భావించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పాటు జరిగింది, ఆ ఏర్పాటుకు జయశంకర్ సార్ తీసుకున్నటువంటి ఒక సిద్ధాంతాలు, అంటే అతను ఒక 3 పార్శ్వాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా ముందు ప్రజలలో తెలంగాణ భావనను కలిగించాలని, అంటే తెలంగాణ దాని స్పృహను కలిగించాలని, ప్రజలకు స్పృహను కలిగించాలని, ఆ తర్వాత దాన్ని ఆ స్పృహను కలిగించిన మూమెంట్ ద్వారా, అంటే తెలంగాణ ప్రజలు కూడా ఆ యొక్క మూమెంట్లో, అంటే 69 మూమెంట్లో ఎందుకు సక్సెస్ కాలేదంటే, 69 మూమెంట్ అనేది అది గ్రామీణ ప్రాంతాలకు చేరలేదు. అందులో బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. కేవలము అది ఆ పట్టణ ప్రాంతాలకి, అంతేకాకుండా ఇక్కడున్నటువంటి, అంటే హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల్లో, అలాగే ముఖ్యంగా జిల్లా, అంటే పట్టణ కేంద్రాలకు మాత్రమే ఆ యొక్క ఉద్యమం అనేది 1969 మూమెంట్ పరిమితమైంది. అందుచేతనే సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ యొక్క జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానం ఏంటిది, ప్రజల్లో ఫస్ట్ స్పృహను కలిగించి తర్వాత మూమెంట్ చేయడం ద్వారా, ఈ మూమెంట్లో తెలంగాణ ప్రజానికం అంతా, అంటే గ్రామీణ ప్రాంత ప్రజలంతా, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలంతా కూడా, ముఖ్యంగా దళితులు, అలాగే తీసుకుంటే బీసీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొనాలని అతను మూమెంట్ చేయడం ద్వారా, అందరూ చూడండి, మనకు సకల జిల్లా సమ్మె 42 రోజులు జరిగింది. ఆ సకల జిల్లా సమ్మెలో అనేక వర్గాలు ప్రజలు, మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొన్నారు. అందుచేతనే తెలంగాణ మహోన్నత ఉద్యమంలో సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చు ఒక మహోన్నతమైన ఉద్యమాలుగా ఈరోజు ప్రసిద్ధి చెందాయి. ఆ ఉద్యమాల ద్వారానే, ఉద్యమం చేయడం ద్వారానే ప్రజలు, అంటే రాజకీయ పార్టీలకి ఒక స్పృహ కలిగించాడు. మూమెంట్, అంటే తెలంగాణ రాష్ట్ర అవసరం ఎంత ఉందని ఆ రాజకీయ పార్టీలకు తెలవడంతో రాజకీయ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క రాజకీయ ప్రక్రియ అనేది ముఖ్యంగా ప్రజా సంఘాల ఏర్పాటు తర్వాత, ఆ ప్రజా సంఘాలు కొనసాగించిన ఉద్యమాల ఫలితంగా మనకు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మనకు రాజకీయ ప్రక్రియ కనిపిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా మనకు తీసుకుంటే అందులో కనిపిస్తుంది. ఇలా 3 భాగాలుగా విభజించాము. ఒకటి తెలంగాణ భావన దశ 1948 నుండి 1970 మధ్య, సమీకరణ దశ వచ్చేసి 1971 నుంచి 90 మధ్య, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా వచ్చేసి 1991 నుంచి 2014 మధ్య. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి.
మరి ఈరోజు క్లాసెస్ వచ్చేసి మనం 2.5 అంటే ఇక్కడి నుంచే తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ మలిదశ ఉద్యమంలో భాగంగా 2.5లో మరి ఏమి ఇచ్చాడు సిలబస్లను తీసుకుంటే మనకు కనిపించే అంశం ఏంటంటే 2.5లో మనకు తీసుకుంటే ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ప్రజా సంఘాలు, ఈ ప్రజా సంఘాలు ఏముంటే తెలుసుకోవాలి. ప్రజా సంఘాలు ఏముంటాయి, అంతేకాకుండా ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఉద్యమాలు ఏమున్నాయి అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 2.5లో వాడు ఇచ్చిన సిలబస్లో ఉన్న అంశం ఏంటిదంటే తెలంగాణ అస్తిత్వం కోసం తపన, మేధో మదనాలు, చర్చలు, రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు. మనకు ఈ రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, మరి ఎందుకు ఈ స్టార్ట్ కావడానికి దారిసిన నేపథ్యం ఏమిటనే అంశాలు తెలవాలి. మనకు 2.5లో ఏమి ఇచ్చాడంటే తెలంగాణ అస్తిత్వం కోసం తపన మేధో మదనాలు, చర్చలు, రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు. ఈ రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు అంటే ఈ యొక్క అంటే మలిదశ ఉద్యమంలో ప్రారంభం కావడానికి అంతకుముందున్న చారిత్రక నేపథ్యం తెలవాలి. ఈ 2.5లో ఉన్నటువంటి ఎందుకు చర్చలు ప్రారంభమైనాయి అంటే మనకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ఎలా ఏర్పడ్డదంటే అంతకుముందే 1956 ఫిబ్రవరి మంత్లో పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక నలుగురు ప్రముఖులు, అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఉండేది, అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల మధ్య ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. మొట్టమొదటిసారిగా అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో చాలా అంశాలు తెలంగాణకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వైద్య విషయంలో అయితేంది, విద్యా విషయంలో అయితేంది, రాజకీయ ప్రభావం విషయంలో అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి వనరుల విషయంలో అయితేంది, అనేక అంశాలలో ఇట్లా 14 అంశాలపైన మొత్తం మీద ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఫస్ట్ ప్రయత్నంలోనే మనకు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఉప ముఖ్యమంత్రి వ్యక్తి అయితే ఇక్కడ వ్యక్తికి ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఇలా కాకుండా ఆ ఒప్పందంలో ఉన్న అంశాలను అంటే 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఈ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఇవ్వలే. ఆ ఒప్పందాల ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఈ ప్రాంతీయ మండలి ఏర్పాటు కూడా జరగలేదు. ఇలా అనేక విషయాల్లో అంటే ఉల్లంఘించడం జరిగింది. మొత్తం 14 అంశాలు ఉంటే 14 అంశాలలో దాదాపు అన్ని అంశాలను కూడా అప్పటి నుండి ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం పట్ల వాళ్ళు ఆసక్తి చూపించలేదు. ఆ ఫలితంగా 1969 నాటికి ప్రపంచంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా ఉద్యమం జరగలేదు. అలాంటి ఉద్యమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969 మూమెంట్. ఇక్కడ దాదాపుగా 350 పైగా పైచిలకు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ ఫలితంగా అనేక ఉద్యమాలు రావడము, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వము అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇది 5 సూత్రాలని 6 సూత్రాలని ఇట్లా 8 సూత్రాలని, అంతేకాకుండా తెలంగాణ కోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా అనేక కమిటీలు, అనేక జీవోలు అన్ని ఉల్లంఘనలు జరిగినాయి. ఇలాంటి ఉల్లంఘనలు జరిగినాయి. అయితే ఈ 1969 తర్వాత అప్పుడున్నటువంటి 1969 మూమెంట్లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సమయంలోనే 1971లో పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. ఈ తెలంగాణ ప్రజాసమితి ఆ ఎన్నికల్లో అత్యంత విజయకేతనం ఎగరవేసింది. ఆ తర్వాత కొన్ని ఒప్పందాల ఫలితంగా అటు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న మర్రి చెన్నారెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితిని విలీనం చేశాడు. ఆ తర్వాత ఇక్కడ మలిదశ ఉద్యమం అనేది అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాలన్నీ కూడా అంటే స్తబ్దుగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి
అప్పటికే అంటే అప్పటికే ఈ యొక్క ఎన్టీఆర్ కంటే ముందు అనేక మంది ఆంధ్ర వ్యక్తులు పరిపాలించారు కదా. ఇది ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి అనేక మంది ఆంధ్ర పెత్తందారులు ఆ కాలంలో ముఖ్యంగా అంటే వారి సీఎంగా ఉన్న కాలంలో ముఖ్యంగా వలసలు ఎక్కువ పెరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం వల్ల వచ్చి మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. తక్కువ రేటు కొని ఆ పొలాలని ఆక్రమించడం జరిగింది. ఇలా కొన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికాన్ని ఒక కూలీలుగా ముఖ్యంగా వాళ్ళంతా కూడా కొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆధిపత్యాన్ని చెలాయించే వర్గాలు అంటే కమ్మ కులస్తులు చౌదరీసు, రెడ్డీసు, మున్నూరు కాపు వంటి వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక నీటి వనరులు ఉన్న ప్రాంతాలను, అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ రంగారెడ్డి ఉన్న ప్రాంతాలు అన్ని ప్రాంతాలను కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కుళ్ళగొట్టేసి ఈ ప్రాంతాన్ని అంతా తక్కువ రేటు కొని ఈ ప్రాంతాన్ని ఆక్రమించేసి ఈనాడు ఇప్పటికి కూడా మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే, ఈ హైదరాబాద్ ప్రాంతంలో తీసుకుంటే, ఈ రంగారెడ్డి ప్రాంతంలో తీసుకుంటే ఎక్కువగా మనకు కనిపించేది ఆంధ్ర పెత్తందారులు కనిపిస్తారు. వాళ్ళ యొక్క భూస్వాముల బడా రియల్ ఎస్టేట్ రంగాలు కనిపిస్తాయి. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మొత్తం వాళ్ళే కనిపిస్తారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ఆధిపత్యం కనిపిస్తుంది. ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 1969 మూమెంట్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు మళ్ళీ దేశ ఉద్యమాన్ని ప్రారంభించారు. అది ఎలా ప్రారంభమైందనేది చూద్దాం. రైట్, మనకు ఎలా ప్రారంభమైందో చూద్దాం ఒకసారి. ఇలా ఈ కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో, ముఖ్యంగా నీలం సంజయ్ రెడ్డి కాలంలో అనేక ఆంధ్ర ప్రాంతం వ్యక్తులు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వలసలు, తర్వాత తెలంగాణ ప్రాంతం దోపిడీకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక దోపిడీ గురి కావడంతో ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఏనాడు కూడా తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ సైద్ధాంతిక సిద్ధాంతం కోసం కానీ ఎప్పుడు కూడా వీరు మాట్లాడలేదు. ఇలాంటి నేపథ్యంలో మనకు కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. 1982లో మనకు 1982 మార్చి 29న మనకు ఒక పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించారంటే, తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఇతన్నే ఎన్టీఆర్గా పేర్కొంటారు. విశ్వవిఖ్యాత నట సౌరభామ అయినటువంటి ఎన్టీఆర్ గారు ముఖ్యంగా ఈ యొక్క 1982 మార్చి 29న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ముఖ్యంగా ఈ పార్టీని తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో ఈ యొక్క పార్టీని స్థాపించాడు. ఈ పార్టీని స్థాపించి ముఖ్యంగా ఎందుకు స్థాపించాడు అంటే, ఇందిరాగాంధీకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్కి మధ్య కొన్ని విషయాలలో తారతమ్యాలు వస్తాయి. అంటే ఇక్కడ ఈగోలకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా 1971లో మనకు జయాంధ్ర ఉద్యమం, ఇటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఇందులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా కొన్ని రాజకీయ సిద్ధాంతాలకు పాల్పడి, ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకి విలువలు లేవన్నట్టు చూపిస్తూ, వీళ్ళు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాన్ని, మన యొక్క భావజాలం వేరు, మన సంస్కృతి వేరు, మన పద్ధతులు వేరు, మన రాజకీయాలు వేరు, మన యొక్క తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి ఉంది. వీటన్నిటిని కాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు మన మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్న తెలుగు జాతి భావనకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు తెలంగాణ అస్తిత్వం పరిరక్షించడానికి వివిధ సంఘాల యొక్క చర్చల ద్వారా ఆంధ్ర ఆధిపత్యాన్ని ఈ యొక్క ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎన్ని విధాలుగా నష్టపోయిన రాజకీయ పార్టీలు కానీ, అటు నాయకులు కానీ తెలంగాణ ప్రాంత సమస్యల పట్ల పరిష్కార దిశగా చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో 1969లో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. ఈ యొక్క ఉద్యమ భావజాలం ఈ 1982లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మనకు 1983లో
మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే ఈ యొక్క పార్టీ స్థాపించిన 9 నెలల లోపునే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి భావనను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణపై ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఇక్కడ ఉన్న వనరులను కొల్లగొట్టేందుకు ఈ యొక్క ఎన్టీఆర్ గారు ఈ యొక్క పార్టీ ద్వారా తెలంగాణ ప్రాంతంలో అనేక రాజకీయంగా స్థానికేతలను అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది స్థానికేతలను ఇక్కడ ఎన్నికల్లో నిలబెట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులపైన కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ 1983లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగరవేసి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా తెలుగు జాతి భావనను ముఖ్యంగా ఉన్న అన్ని సంస్థలకి పేర్లు మార్చడము, ప్రభుత్వ కార్యాలయ పేర్లు మార్చడము, అలాగే కొన్ని సంస్థలకి, అలాగే కొన్ని మ్యూజియంలకి ఇట్లా పేర్లు పెట్టడం, తెలుగు అనే పదాన్ని చూపించడము. అంతకుముందు ఉన్నటువంటి మన యొక్క నిజాం పేరు ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థల పేర్లను కూడా తెలుగు అనే ఇక్కడ ఉన్నటువంటి భావజాలను తీసుకొచ్చి మన యొక్క అస్తిత్వంపై దెబ్బతీస్తున్న సమయంలోనే ఈ 1983లో ఈ గమనించిన ప్రజా సంఘాల నాయకులు ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమ భావజాలాన్ని 1984 నుంచి ప్రారంభించారు. 1984 నుంచి అంటే 83లో ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 84 నాటికి ఈ యొక్క ప్రజా సంఘాలకు నాయకులకు అర్థమైపోయింది, ఇతను చేస్తున్న ప్రచారం కూడా ఇక్కడున్న వనరులపైన, ఇక్కడున్న సామాజిక వ్యవస్థ పైన, ఇక్కడ సంస్కృతి పైన దెబ్బతీస్తున్న ఉద్దేశంతో 1969లో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు 1984 నుంచి ఈ యొక్క ఉద్యమ భావజాలాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరగదని భావించిన ప్రజా సంఘాల నాయకులు 1984 నుంచి వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించారు. అందుచేతనే 1984 నుంచి ఉద్యమాన్ని కొనసాగించారు. ఇక్కడి నుంచి ఈ యొక్క భావజాలాన్ని తెలంగాణ ప్రజా సంఘాలు కొనసాగించిన ఉద్యమాన్ని ఇక్కడ తెలంగాణ భావన దశ లేదా ఈ యొక్క దశను ప్రచార దశగా అంటే తెలంగాణ ఉద్యమ ప్రచార దశగా పేర్కొంటారు. తెలంగాణ ఉద్యమ ప్రచార దశగా ఈ యొక్క దశను పేర్కొంటారు. రైట్. అయితే 1984 నుంచి మనకు అంటే తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాన్ని 3 దశలుగా విభజించవచ్చు. ఒకటి అంటే మలిదశ ఉద్యమం 1984లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుండి జరిగిన ఉద్యమాన్ని కూడా ప్రజా సంఘాల నాయకులు కానీ ముఖ్యంగా మేధావులు కానీ ఆ జరిగిన ఉద్యమాన్ని అంతగా 3 దశలుగా విభజించారు. ఒకటి నిర్మాణ పూర్వ దశ. ఈ దశను చూద్దాం. ఒకటి వచ్చేసి నిర్మాణ పూర్వ దశ, మరొకటి వచ్చేసి నిర్మాణ దశ, మరొకటి వచ్చేసి మూడో అంశం వచ్చేసి రాజకీయ ప్రక్రియ దశ. 1984 నుంచి కొనసాగిన ఉద్యమాన్ని ప్రజా సంఘాల నాయకులు, మేధావులు 3 దశలుగా విభజించారని చెప్పుకున్నాం. ఒకటి నిర్మాణ దశ అని, రాజకీయ ప్రక్రియ దశ అని చెప్పుకోవడం జరిగింది. 1984 నుంచి 1996 వరకు 1996 నుండి 2001 వరకు ఇది ఒక రాజకీయ ప్రక్రియ దశ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన దశనే రాజకీయ ప్రక్రియ దశగా పేర్కొంటారు. ఈ యొక్క నిర్మాణ దశలో మనకు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు తొలి ప్రజా సంఘాల అంటే తెలంగాణలో తొలి ప్రజా సంఘాల విజయం అని ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఇమాజినరీ ఎన్నిక జరుగుతుంది. ఇమాజినరీ ఎన్నికల్లో ఇక్కడ మన స్థానికేతరుడిని ఓడించడంతో ప్రజా సంఘాలకు తొలి విజయం జరుగుతుంది. ఆ తర్వాత 1983లో ఈ విజయంతో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తారు.
ఆ తర్వాత తీసుకుంటే తెలంగాణ పార్టీని వరంగల్లో దేవానంద స్వామి ఏర్పాటు చేస్తాడు ఈ యొక్క దశలోనే, ఏది నిర్మాణ దశలోనే. అంతేకాకుండా 1985లో మనకు తెలంగాణ జనసభ ఏర్పడుతుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఈ యొక్క పీరియడ్లో, ఈ నిర్మాణ పూర్వ దశలో మనకు కనిపించే మరొక అంశం ఏమిటంటే మనకు వెలిచాల జగపతిరావు, అలాగే మనకు ఓయి ఫోరం ఫర్ తెలంగాణ, అలాగే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, అలాగే మనకు TSLO తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇలా 1984 నుండి 96 వరకు. ఆ తర్వాత నిర్మాణ దశలో మనకు 1996 నుంచి 2001 మధ్య అనేక ప్రజా సంఘాలు ఏర్పడతాయి. ఇక్కడనే మలిదశ ఉద్యమం ఒక ఉధృతంగా కొనసాగుతుంది. అందుచేత అటు కేంద్రంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అనే నినాదాన్ని 1997లో తీసుకొస్తుంది. ఎందుకు తీసుకొస్తుందంటే ఇక్కడ అనేక ప్రజా సంఘాలు, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, అలాగే సూర్యాపేట డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ కోకొల్లలుగా ఏర్పడడం జరుగుతుంది. ఏది 1996 నుంచి 2001 మధ్య. ఆ తర్వాత 2001లో మనకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఆ తర్వాత తీసుకుంటే మనకు ఆ తర్వాత 2001లో తెలంగాణ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఒక పార్టీ ఏర్పాటు జరిగింది. ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2001లో మనకు ఏప్రిల్ మంత్లో ఏర్పడుతుంది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఈ పార్టీ ముఖ్యంగా కొనసాగించిన ఉద్యమాల ఫలితంగా అనేక ప్రజా సంఘాలు, ఈ యొక్క పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు ఏర్పడి మనకు 2009 నాటికి తెలంగాణ జేఏసీ ఏర్పడుతుంది. అంటే తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన జేఏసీ ముఖ్యంగా అనేక ప్రజా సంఘాల నాయకులు, ముఖ్యంగా ఈ మలిదశ ఉద్యమంలో అనేక మంది మేధావులు, అలాగే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఎక్కడైతే ఉద్యమాలలో సామాన్య ప్రజానికం, మధ్యతరగతి ఎస్సీ బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీలు, అలాగే బీసీలు ఉద్యమంలో పాల్గొంటారో ఏ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. ఈ ఉద్యమాలు సక్సెస్ కావడానికి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య ప్రజలు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. అందుకే ఒక మిలియన్ మార్చు, ఒక సకల జన సమ్మె, ఒక తెలంగాణ మార్చు, ఇలా ఒక సాగరహారము, అనేక ఈ కార్యక్రమాలు జరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాయి. ఈ 3 దశలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క 3 దశల్లో భాగంగా ముఖ్యంగా ఈ నిర్మాణ పూర్వ దశలో మనం ఇప్పుడు చూస్తున్నాం. 1984 నుంచి 1996 వరకు ఈ దశలోనే అనేక ప్రజా సంఘాల నాయకులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ యొక్క 1969లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి జయశంకర్ సార్ అయితేంది, భూపతి కృష్ణమూర్తి అయితేంది, ప్రతాప్ కిషోర్ అయితేంది, కేశవరావు జాదవ్ అయితేంది, ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి అయితేంది, ప్రొఫెసర్ తిప్పారెడ్డి అయితేంది, శ్రీధర్ స్వామి అయితేంది, కేశవరావు జాదవ్ అయితేంది, సంతపూర్ రఘువీరారావు అయితేంది, తెలంగాణ ప్రభాకర్ అయితేంది, అలాగే మారోజు వీరన్న అయితేంది, ఇలాంటి అనేక మంది ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులు తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని 1984 నుంచి కొనసాగించారు. ఈ 1984 నుంచి కొనసాగించిన నిర్మాణ పూర్వ దశ 1984 నుంచి 1996 వరకు జరిగింది. ఈ దశలో జరిగిన అనేక కార్యక్రమాల గురించి 2.5లో చూసుకుందాం. ఈ 2.5 ఎందుకు స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతిపై, ఇక్కడున్న ఆచార వ్యవహారాలపై, ఇక్కడ ఉన్నటువంటి వనరులపై ముఖ్యంగా ఆధిపత్యాన్ని చెలాయించడము, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అనేక వనరులను దోసుకోవడము, అంతేకాకుండా ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తున్నటువంటి తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదము, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులను, మేధావులను ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం కోసము ముఖ్యంగా వివిధ సంఘాల చర్చల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. అలా కొనసాగించిన ఉద్యమంలో మొదటి విజయమే మనకు హిమాయత్ నగర్ ఎన్నిక. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.